అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లాలో ప్రజలు విష జ్వరాలతో పాటు కూడా రోడ్ల మంచాన పడిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా విష జ్వరాలు వ్యాప్తించి కూడా ఆ డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు కూడా వ్యాపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే గవర్నమెంట్ ఆసుపత్రులు మొత్తము ఏదైతే పేషెంట్లతో కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మహిళలు వచ్చి కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఓపీ చూయించుకోవడానికి కూడా వెయిట్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. చాలా ఆ నెమ్మది కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఓపీస్ వస్తారో వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత కూడా వాళ్ళు ఒక పేపర్ ఇస్తే దాన్ని తీసుకువెళ్ళి ఓపీలో డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్ను చూయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీరందరూ కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వీరు ఆల్రెడీ తీవ్ర జ్వరంతో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. చాలాసేపు కూడా మేము నిలబడలేకపోతున్నాం, ఓపిక లేదని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళందరూ కూడా చాలామంది కూడా క్యూ కట్టిన పరిస్థితి ఉంది. ఈ క్యూ మొత్తం బయట వరకు కూడా కొనసాగుతున్న చిన్న చిన్న పిల్లలు ముఖ్యంగా కూడా అయితే చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ వచ్చిన పరిస్థితి. చికెన్ గున్యా వస్తే వల్ల మొత్తం నిలబడలేను అవసరం ఉండదు, విపరీతమైన కీళ్ళ నొప్పులతో ఉంటాయి కాబట్టి మేము నడవలేని పరిస్థితుల్లో ఉంటాము. అయినా కూడా ఆ డాక్టర్లు ఆ పరీక్షలు చేయించుకోవాలంటే తప్ప మేము హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. హాస్పిటల్కి వచ్చిన క్రమంలో ఇక్కడ మనం పెద్ద ఎత్తున కూడా ఆ క్యూ లైన్ ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఆ మండలాల నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ డెంగ్యూ కేసులు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయని కూడా చెప్పవచ్చు. డెంగ్యూతో పాటు చికెన్ గున్యా కేసులు కూడా పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అయితే ఆ మండల కేంద్రాలు నల్గొండ జిల్లాలో ఉన్న వివిధ మండలాలను కూడా వారందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి ఆ క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే టెస్ట్ చేయించుకోవాలనుకుంటే డెంగ్యూ కానీ అదేవిధంగా చికెన్ గున్యా చేయించుకోవాలనుకుంటే ప్రైవేటు ల్యాబ్లకు కూడా అనుమతి లేదు. వీరందరూ కూడా గవర్నమెంట్కు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూకి సంబంధించిన ఆ టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్పిన క్రమంలో వీరందరూ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే అదునుగా చేసుకొని కూడా ఎవరైతే కొన్ని డైరెక్ట్ ల్యాబ్ సెంటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అధిక ఫీజులు వసూలు చేసి కూడా డెంగ్యూ పరీక్షలు చేస్తున్నాయని కూడా అక్కడక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఏది ఏమైనా కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా వారందరూ కూడా మంచాన పడినటువంటి పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రము వారందరూ కూడా తీవ్ర జ్వరంతో కూడా బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది. దాని నిరసనమే మనం చూస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున కూడా వీరందరూ కూడా వచ్చి కూడా చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. చిన్న వృద్ధులు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ పలు నడవలేని పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏ ఊరి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? నల్లగొండ. ఎప్పుడు వచ్చినావు? పొద్దుగాల వచ్చినాం 10ంటికి వచ్చినాం. కానీ ఈడ లైన్లు కట్టాలి. కాళ్ళు మంచిగా లేవు, నాకు యాక్సిడెంట్ అయింది పోయిన సంవత్సరం. ప్రాబ్లాలు మస్తు ఉన్నాయి నాకు. ప్రాబ్లం గురించి వచ్చిన కాళ్ళ నొప్పులు, కిడ్నీల ప్రాబ్లాలు, జ్వరం కూడా వస్తుంది దాని నుంచి. అందు గురించే వచ్చేసిన. జ్వరానికి చికెన్ గుండె అన్నీ తయారైనాయి ఈ నెలలో అందరికీ. చికెన్ మా ఇంటి పక్కల వాళ్ళకైతే అసలు ఏమైనా లేస్తలేరు. కాళ్ళ నొప్పులు బాగా, చేతులు బాగా వంకర్లు పోడు, కాళ్ళు చేతులు గుంజుడు, అన్నిటికీ చికెన్ గుండె వల్ల అందరూ బాధపడుతున్నారు. చికెన్ గుండె వచ్చిన వాళ్ళు ఉండరు మా ఇంటికాయ. చాలా మంది వచ్చి చూపించుకొని పోతూనే ఉండరు. మరి ఇక్కడికి లెస్త మంది ఈ రాళ్ళు మాత్రం ఏం చూస్తారు? ఇంతమంది ఒక దాని మీద పడితే ఏడ చూపించుకుంటే వాళ్ళు ఆడ చూపించుకుంటూనే ఉంటారు. వస్తారు మంది లెస్త నిలబడిపోయారు. ప్రాబ్లాలు బాగానే ఉన్నాయి ఈ నెలలో. ఇక ఏమంటే శ్రావణ మాసాలు ఉంటాయి అని అంటారు. ఇది శ్రావణ మాసం ఒకటి అయింది, దేని నుంచి వచ్చింది అది అర్థమవుతలేదు. మరి ప్రపంచం మొత్తం చుట్టుకుంది. మరి కరోనా ఎట్లా వచ్చిందో ఇది కూడా అట్లనే వచ్చేసింది. మాకు చాలా ఇబ్బందులే ఉన్నాయి అందరికీ. ఇంతవరకు నమస్తే. నాకు బాబుకి ఫీవర్ వచ్చింది సార్. బాబుకి ఫీవర్ వస్తే బాబుకి చూపిస్తాను తీసుకొచ్చినాం. మేము 10 days అయింది సార్ వచ్చి. 10 days నుంచి ఇక్కడ డెంగ్యూ లాగా ఉందన్నారు సార్. కానీ ఇన్ఫెక్షన్ ఉందన్నారు. టెస్టులు ప్రతిరోజు టెస్టులు చేస్తున్నారు, బాటిల్ పెడుతున్నారు, చూస్తున్నారు సార్. బాబు ఫీవర్ తక్కువైంది సార్, కానీ కాకపోతే నీరసంగా ఉన్నారు సార్. మళ్ళీ ఈరోజు వేరే టెస్టులు సిబిపి కూడా చేయించామంటే చేయించిన. మీ ఊర్లో మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇట్లాంటి కేసులు నమోదైనా జ్వరాలు కానీ చికెన్ గున్యా లాంటివి ఉన్నాయా? ఉన్నాయి సార్, మిర్యాలగూడలో కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి సార్. కానీ కాకపోతే ఇక్కడ పెద్ద హాస్పిటల్ కదా సార్. నేను ప్రైవేట్లో చూపించేసి ఒకటో రోజు తగ్గకుంటుంటే ఇక్కడ తీసుకొచ్చిన. 10 days అయింది. ఐసీలో ఉంచినారు. ఐసీలో ఉంచి నిన్ననే వార్డుకు షిఫ్ట్ చేసినారు.
మొత్తంగా కూడా ఏదైతే ఆ శ్రవణ మాసం వచ్చిన క్రమంలో కూడా ఏదైతే విష జ్వరాలు వాతావరణం అనుకూలించకుండా విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్న విష జ్వరాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆ డెంగ్యూ చికెన్ గున్యా లాంటివి కూడా వస్తున్న క్రమంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మిర్యాలగూడెం సంబంధించి మిర్యాలగూడెం హాస్పిటల్ ఉన్నా కూడా ఆ నల్గొండలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి కూడా తీసుకున్నాం చికిత్స పొందడానికి వస్తున్నామని కూడా మీరు చెప్తున్న పరిస్థితి ఉంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తున్న క్రమంలో కూడా వీరందరూ కూడా ఐసీలో కూడా అడ్మిట్ అవుతున్నవారు, కొంతమంది ఐసీలో కూడా అడ్మిట్ అవుతున్న వారు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అందరూ కూడా ఆ చికిత్స చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రమే ఎప్పటికప్పటికీ ఆ సమీక్ష కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మీరు చాలా వృద్ధులు కూడా చాలా తీవ్ర జ్వరంతో వచ్చిన ఆ పరిస్థితి కూడా ఉంది. వైద్య అధికారులు కూడా సమీక్ష నిర్వహిస్తున్నాం అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఆ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఆ రెండింటికి ఆ పరీక్షలు చేయించుకోవాలంటే నల్గొండ ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ జిల్లా ప్రయోగశాలకు రావాల్సి వస్తుంది. వారు కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున క్యూ కట్టిన పరిస్థితుంది. ఒకళ్ళు ఉన్నటువంటి కూడా వారందరూ కూడా ఫీవర్ వస్తున్నారు, జ్వరం వచ్చిన విధంగా కూడా చికెన్ గున్యాకు సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ టెస్టులు చేయించుకోవడానికి కూడా రక్త పరీక్ష నిర్వహించుకోవడానికి రక్త పరీక్ష కానీ మూత్ర పరీక్ష నిర్వహించుకోవడానికి మాత్రము నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ వైరల్ ఫీవర్లు కాస్త డెంగ్యూ చికెన్ గున్యా లాంటి వ్యాప్తి చెందుతున్న క్రమంలో కూడా వీరందరూ కూడా ఏదైతే డాక్టర్లు రిఫర్ చేస్తున్న భాగంగా కూడా వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చెక్ చేయించుకుంటూ కూడా బ్లడ్ని ఇస్తూ శాంపిల్స్ ఇచ్చి కూడా రిపోర్ట్లు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా వీరందరూ కూడా ఆ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వచ్చిన ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయో బ్లడ్ శాంపిల్స్ తీసుకొని కూడా వీళ్ళందరూ కూడా అక్కడ శాంపుల్ని సేకరించిన తర్వాత కూడా రిపోర్టు అందజేస్తారు. ఆ రిపోర్టు ఆధారంగా ఆ వ్యక్తికి డెంగ్యూ లక్షణాలు ఉన్నాయా, లేకపోతే చికెన్ గున్యా లక్షణాలు ఉన్నాయా, లేకపోతే వైరల్ ఫీవర్, ఆ వివిధ కారణాలు ఇవన్నీ కూడా ఆ రిపోర్టు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా మేము ఉదయం నుంచి కూడా వచ్చి కూడా క్యూ లైన్లో కట్టినామని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కాకపోతే అక్కడ కొద్దిగా స్లోగా కూడా వర్క్ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం మేము గంటన్నర నుంచి వచ్చి కూడా వెయిట్ చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే శాంపిల్స్ ఉన్నాయో వాళ్ళు వచ్చిన శాంపిల్స్ కూడా వాళ్ళని కలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ విధంగా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ శాంపిల్స్ని కూడా వాళ్ళు డేటా ఎంట్రీ చేస్తారు. డేటా ఎంట్రీ చేసిన తర్వాత తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్ మొబైల్ నెంబర్ కూడా ఆ రిపోర్టు అనేది వెళ్తుంది. ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ విధంగా ఆ డాక్టర్కు వెళ్ళి చూపించుకున్న తర్వాత ఆ దాంట్లో వచ్చిన లక్షణాలను బట్టి కూడా తెలుసుకునే ప్రయత్నం. ఒకసారి ఆపరేటర్ ఉన్నారు, ఆపరేటర్తో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ ఎట్లా ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? అక్కడ శాంపుల్ కలెక్షన్ చేస్తారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి అబ్బుకు పంపిస్తాం. ఎంతసేపు పడుతుంది సార్ ఒక పేషెంట్ శాంపుల్? అంటే ఓపీ అయితే రేపిస్తాము, ఐపీ అయితే ఎమర్జెన్సీ ఉంటే పంపించేస్తాం. ఓకే సార్, ఏమైనా డెంగ్యూ కేసులు ఏమైనా వస్తున్నాయి సార్? డెంగ్యూ డైలీ ఒక 100 వస్తున్నాయి. డైలీ 100 సేమ్ ఇక అంతే, ఇక 100 వస్తుంది. ఎట్లా ఉంది సార్? ఎంతమంది రోజుకి? జనరల్గా వచ్చేసి డైలీ 150 to 160 కేస్ ఓపీ నడుస్తుంది. వైరల్ ఫీవర్ ఉందండి, వైరల్ ఫీవర్ వస్తున్నది. జనరల్గా చెకప్ వస్తున్నారు, హెల్త్ చెకప్కి వస్తున్నారు. వైరల్ ఫీవర్ ఉంది, జనరల్ చెకప్కి వస్తున్నారు. ఈ నల్గొండ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఓన్లీ మండలాలలో కూడా ఉందా సార్? ఓన్లీ మన ప్రభుత్వ ఆసుపత్రులు? ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ స్పోక్ అన్నది ఇక్కడ మన జీజీహెచ్లోనే ఉంది. టీ హబ్ అంటారు, తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్. సో అన్ని పిఎస్సి సెంటర్స్ నుంచి శాంపుల్ కలెక్షన్ చేసి ఇక్కడ టెస్టులు చేస్తారు, ఇక్కడనే చేస్తారు జీజీహెచ్లో. సో జీజీహెచ్ శాంపిల్స్ కూడా అన్నీ కలిసి టీ హబ్లోనే చేస్తారు. డెంగ్యూ ఎవరికైనా డెంగ్యూ నిర్ధారణ అయింది అనుకోండి సార్, వాళ్ళకి ఎట్లా రిఫర్ చేస్తారు మీరు? డెంగ్యూ నిర్ధారణ అయితే ఫస్ట్ డిఎంహెచ్ఓ సార్కు ఇంటిమేషన్ ఇస్తాము. డిఎంహెచ్ఓ సారు ఆ కేసు అక్కడికి వెళ్ళి విజిట్ అయ్యి ఆ కేసు పరిస్థితి ఎలా ఉంది అనేది సారు ఫైండింగ్ చేసి డెంగ్యూ ఉందా లేదా అనేది సార్ నిర్ధారణ చేస్తారు.
ఓకే రైట్. ముఖ్యంగా ఏదైతే ల్యాబ్కి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు, రోజుకు మాకు వచ్చిన శాంపిల్స్ను కూడా మేము ఇక్కడ కలెక్ట్ చేసుకొని కూడా టీ హబ్కి సంబంధించిన డైనింగ్ సెంటర్కి పంపిస్తాము. అక్కడి నుంచి కూడా వారందరూ కూడా అప్లోడ్ చేస్తారు. వచ్చిన అప్లోడ్ను విత్ ఇన్ పేషెంట్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో పేషెంట్ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ తీసుకొస్తారు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళ మొబైల్ కూడా దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా పూర్తిగా ఆ రిపోర్టు వెళ్తుందని కూడా చెప్తున్నారు. ఆ రిపోర్టు ఆధారంగానే కూడా అతనికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ లేకపోతే వైరల్ ఫీవర్ లాంటి వివిధ ఉన్నాయో కూడా చూసుకుంటారు. ఒకవేళ ఈ కాలంలో కూడా ఎక్కువగా డెంగ్యూ వస్తున్న క్రమంలో కూడా ఒకవేళ డెంగ్యూ నిర్ధారణ అయిందని తెలిస్తే మాత్రం ఎమ్మటే ఆ డిఎంహెచ్ఓ కూడా మేము వివరణ ఇస్తాము. ఆ తర్వాత ఫర్దర్గా ఆ వ్యక్తికి కూడా ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇది చెప్తున్నారు. ముఖ్యంగా కూడా మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం పెద్ద ఎత్తున కూడా ఆ ఉదయం నుంచి కూడా వీరందరూ కూడా ఆ బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసుకోవడానికి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇది నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల నుంచి కూడా ఏదైతే విష జ్వరాలు వ్యాప్తి చెందిన క్రమంలో కూడా వీరందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.